హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఉగాది పండుగ స్పెషల్గా చేసుకునే 4 రకాల పిండి వంటలని చూపించబోతున్నాను. ఉగాది పండుగ రోజు అందరూ తప్పకుండా చేసుకునే ఉగాది పచ్చడి, బొబ్బట్లతో పాటుగా హల్వా పూరిని అలాగే జంతికలని కూడా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ఈ ఉగాది స్పెషల్ రెసిపీస్ని సింపుల్గా టేస్టీగా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా మనం ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండును తీసుకోవాలి. దీనికి 200 ml వాటర్ని యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేదు కోసం కొద్దిగా వేప పువ్వుని తీసుకొని చేతితో బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న తర్వాత అందులో ఉండే కాడలు మొగ్గలు సపరేట్ చేసి కేవలం పువ్వు రెక్కలు మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఉప్పు మరియు కారం కోసం 6-7 మిరియాలు, పావు టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పొడిని చిన్న బౌల్లోకి తీసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింతపండుని ఈ విధంగా గట్టిగా పిండుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కొత్త కుండలోకి తీసుకోవాలి. ఇప్పుడు తీపి కోసం 2 టేబుల్ స్పూన్ల కొత్త బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత ఒగరు కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మామిడి పిందెని యాడ్ చేసుకోవాలి. చేదు కోసం వేప పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచుకున్న ఉప్పు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు కలిపి తీసుకుంటే షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు ఉగాది స్పెషల్ బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు. తరువాత ఇందులోకి చిటికెడంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ బొబ్బట్ల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండిని ఇలా కొంచెం స్టిక్కీగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2-3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, బొబ్బట్ల కోసం పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని అరగంట నుండి గంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోగా మరొక స్టవ్పై రవ్వని వేయించుకుందాం. దీనికోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుందండి. కొద్దిసేపటికి రవ్వ బాగా వేగి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. రవ్వ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి వేడివేడి బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. చల్లారిపోయిన తర్వాత రవ్వ ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి రవ్వ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత రవ్వ ఇలా ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని
కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా ఉండల్లా చేసుకోవాలి. బొబ్బట్లు చిన్నగా కావాలి అనుకుంటే స్టఫింగ్‌ని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. అదే బొబ్బట్లు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఈ ఉండల్ని కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే సరిపోతుంది. అరగంట తరువాత చూస్తే పిండి చక్కగా నానింది కదా! ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఉండలా చేసుకోవాలి. అయితే ఈ పిండి ముద్దని స్టఫింగ్ కంటే కొంచెం తగ్గించి తీసుకోవాలి. తరువాత మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టుని చేయడం కోసం పాలిథిన్ కవర్‌ని కానీ లేదా బటర్ పేపర్‌ని కానీ తీసుకొని కవర్‌కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దని ఇలా కవర్‌పై పెట్టుకొని చిన్న సైజు పూలిలా ఒత్తుకోవాలి. తర్వాత పిండి పైనుండి ఇలా స్టఫింగ్‌ని పెట్టుకొని అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా పిండిని తీసివేయాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మళ్ళీ రౌండ్‌గా చేసుకొని ఇలా రివర్స్‌లో తీసుకొని ముందు స్టఫింగ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఇలా చేతితో చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే పైనుండి నెయ్యిని అప్లై చేసుకున్న మరొక బటర్ పేపర్‌ని పెట్టుకొని చపాతీ కర్రతో అయినా రోల్ చేసుకోవచ్చు. బొబ్బట్టుని మరీ మందంగా కాకుండా ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. చూడండి బొబ్బట్టుని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. తరువాత వేడివేడి పెనంపై కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని బొబ్బట్టుని వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్‌లో బొబ్బట్టుని కాల్చుకోవాలి. అయితే ఇలా కాల్చుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లో కాకుండా మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బొబ్బట్టుని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటే బొబ్బట్లు గట్టిగా వస్తాయండి. కాబట్టి ఇలా మీడియం టు హై ఫ్లేమ్‌లో కాల్చుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక బొబ్బట్టుని కాల్చుకుందాం. ఈ నెయ్యి ప్లేస్‌లో ఆయిల్‌ని అప్లై చేసి కూడా బొబ్బట్లు కాల్చుకోవచ్చండి. ఇలాగే అన్ని బొబ్బట్లని కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం బొబ్బట్లు రెడీ. ఇలా పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా, క్విక్‌గా రవ్వతో బొబ్బట్లు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకునే ఈ బొబ్బట్లు చల్లారిపోయిన తర్వాత కూడా నోట్లో వెన్నలా కరిగిపోయేంత సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఉగాదికి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత హల్వా పూరీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో హల్వా పూరీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పండగలప్పుడు ప్రసాదంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా క్విక్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ హల్వా పూరి నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే హల్వా పూరీలు అంత బాగా వస్తాయండి. పిండిని ఇలా చేతికి అంటుకునే విధంగా స్టిక్కీగా కలుపుకోవాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని పిండికి అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని పిండిని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు హల్వా కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తరువాత ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. లో ఫ్లేమ్‌లో 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్పు పాలు, 1.5 కప్పుల నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదారని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరుగుతున్నప్పుడే ఇందులోకి చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని తీసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్‌ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇందులోకి వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని రవ్వని లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చల్లారిపోయిన తరువాత రవ్వ మిశ్రమం ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ హల్వా మిశ్రమాన్ని పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత హల్వా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. హల్వా మొత్తాన్ని కూడా ఇలా ఉండలా చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తరువాత చూస్తే పిండి బాగా నాని ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపి నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత బటర్ పేపర్‌ని కానీ లేదా పాలిథిన్ కవర్‌ని కానీ తీసుకొని కవర్‌కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. పిండి ముద్దని ఇలా కవర్ పైకి తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఇలా పూరీలా చేసుకున్న తరువాత రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని పూరీ పైకి తీసుకొని అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తరువాత మళ్ళీ ఈ పిండి ముద్దని మీడియం థిక్నెస్‌తో అరిసెలా ఒత్తుకోవాలి. హల్వా పూరీని మరీ పల్చగా కాకుండా ఇలా మందంగా చేసుకోవాలండి. అప్పుడే స్టఫింగ్ బయటికి రాకుండా పూరీలు చక్కగా పొంగుతాయి. పూరీని ఇలా మీడియం థిక్నెస్‌లో చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీని వేడి వేడి ఆయిల్‌లో వేసి కదిలించకుండా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పూరీ ఇలా పైకి పొంగిన తరువాత నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని పూరీని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక పూరీని ఫ్రై చేసుకుందాం. ఈ హల్వా పూరీని ఏమాత్రం పల్చగా చేసుకున్నా సరే ఆయిల్‌లో వేయగానే పిండి బ్రేక్ అయిపోయి స్టఫింగ్ బయటికి వచ్చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మందంగానే చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని పూరీలా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరీ రెడీ. ఇలా మైదా పిండి వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో హల్వా పూరీని చేసుకోవచ్చు. ఈ హల్వా పూరీలు నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వేడిగా తీసుకున్నా లేదా చల్లగా తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే ఈ హల్వా పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చివరగా జంతికలని ఎలా చేసుకోవాలో చూద్దాం. అటుకులతో ఇలా మురుకులు చేస్తే టేస్టీగా ఉండటమే కాదు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మీరు కూడా అటుకులతో ఓసారి ఇలా మురుకులు చేసి చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 గ్లాస్ అటుకులని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు పల్చగా ఉండే అటుకులనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న అటుకులు ఇంకా పుట్నాల పప్పుని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. అటుకులు ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అటుకులు ఇంకా పుట్నాల పప్పుని
కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని జల్లించి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన అటుకులని కూడా గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2½ కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, 2-3 టీ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల బటర్, పావు టీ స్పూన్ ఇంగువని తీసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నేను మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే చాలు. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతితో ఇలా నొక్కి చూస్తే పిండి ఇలా బరుసుగా అనిపించాలి. పిండిని ఇలా కలుపుకుంటే మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. తర్వాత జంతికల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పిండిని మరొకసారి బాగా కలిపి జంతికల గొట్టంలో నింపుకోవాలి. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా ఇలాంటి పెద్ద ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ప్లేట్పై ఇలా జంతికలని ఒత్తుకోవాలి. ఇలా ప్లేట్ పైనే కాకుండా గరిటెకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా జంతికలు ఒత్తుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికలని ఒత్తుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడా జంతికలు ఒత్తి పెట్టుకొని ముందు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి వేగేలోపు మరొక వాయిని ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న జంతికలని మరో పక్కన కాగుతున్న వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న జంతికలు కొంచెం గట్టిపడే వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మురుకులు క్రిస్పీగా అయ్యి ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక వాయిని ఫ్రై చేసుకుందాం. మురుకులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కొంచెం మెత్తమెత్తగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని మురుకుల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే కరకరలాడే అటుకుల మురుకులు రెడీ. నేను తీసుకున్న పిండికి సుమారుగా నాకు 2 కేజీల మురుకులు వచ్చాయండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మురుకులని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ అటుకుల మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ఈ మురుకుల రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.